హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గణేష్ శోభయాత్ర అనేది చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేకుండా చాలా చక్కగా గణేష్ శోభయాత్ర మన 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. కాకపోతే కర్ణాటక పరిస్థితికి వస్తే అలా కాదు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుందన్నమాట. రీసెంట్గా కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో గణేష్ శోభయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా కొంతమంది అన్యమతస్థులు ఆ గణేష్ శోభయాత్ర మీద రాళ్లదాడి చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే 2 వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు అనమాట. ఇప్పుడు గణేష్ శోభయాత్ర జరుగుతున్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు రాళ్ళు వేశారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది తీవ్రస్థాయి ఉద్రిక్త పరిస్థితులకి దారితీసింది. 2 వర్గాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణకు కూడా దారితీసింది. తర్వాత పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఈ ఘటనని సద్దుమణిగే ప్రయత్నం అయితే చేశారు. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు హిందూ సంఘాలు కర్ణాటకలో హిందూ సంఘాలు ఈ ఘటన మీద వాళ్ళు తీవ్రస్థాయి ఆందోళనకి పిలుపునిచ్చారు. ఎందుకంటే ఒక గణేష్ చతుర్థి జరుగుతుంటే ఎందుకు అంటే అకారణంగా ఎందుకు మీరు దాడి చేయాల్సి వచ్చింది, అసలు అంత అవసరం ఏమొచ్చింది, ఎవరు దాడి చేశారు, దానికోసం వాళ్ళని వెంటనే శిక్షించాలి అని చెప్పేసి హిందూ సంఘాలు ఈరోజు కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనకైతే పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు గణేష్ శోభయాత్ర జరుపుకుంటున్నారు, అసలు రాళ్ళు వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అసలు ఎందుకు వేసిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ల్యాండ్ ఆర్డర్కి ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూ అనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకి అయితే దారితీస్తుంది. నేషనల్ మీడియాలు కూడా ఇన్వాల్వ్ అయ్యని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.